ఒక హాంటెడ్ బస్ అని లండన్లో చెప్పుకొచ్చిన కథ. కానీ నిజానికి ఈ కథ బస్ గురించి కాదు, ఆ రోజు రాత్రి జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి. జరిగి చాలా సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆ కథ వింటే అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ భయాన్ని పుట్టించే కథ ఇది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు రాత్రికి ఈ బస్సుకి సంబంధం ఏంటి, అసలు అక్కడ ఉన్న పోలీసులు ప్రజలు అందరూ ఈ కథ వైపు చూడటానికి కారణం ఏమిటి, అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకుందాం. లండన్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ పీపుల్. నేను నాతో పాటు ఒక 5-6 మంది మాత్రమే మిడిల్ క్లాస్లో ఉంటున్న వాళ్ళం. అంటే స్కాలర్షిప్ అమౌంట్తో మేము అక్కడ జాయిన్ అయినాం. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికైనా వెళ్దామని. కానీ మా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే మేము మా గ్యాంగ్ మాత్రమే పబ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. పబ్కి వెళ్దామని ఆ రోజు ఇంట్లో వాళ్ళ పర్మిషన్లు అందరూ తీసుకొని ఆ రోజు నైటు 12:30 వరకు పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం. 12:30 తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ నా ఫ్రెండ్స్లో ఒకడు మాత్రం ఇంటికి వద్దు, లేక మనం నైట్ టైం బయటకు వచ్చాము, మనం ఎటైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అని చెప్తాడు వాడు. కానీ నేను మాత్రం వద్దు, ఇప్పటికే లేట్ అయిపోయింది, అవసరం లేదు, ఇంటికి వెళ్దామని ఎంతో చెప్పి ట్రై చేశా. కానీ వాడు వినలేదు, మా అందరికి కూడా కన్విన్స్ చేసిండు. అయితే వాడు వస్తుండే ఒక పార్కు చూసిండంట. ఆ పార్కులో కొద్దిసేపు ఉండి తర్వాత ఎటైనా వెళ్దామని చెప్పిండు. నేను ఆ పార్కు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అంతా చిమ్మ చీకటి, ఎవ్వరూ లేరు, అంతా నిశ్శబ్దం. కానీ ఎటు నుండో శవం కాలుతున్న వాసన వస్తుంది. ఆ వాసన చూస్తుంటే నేను ఫస్ట్ దాన్ని ఏదో జంతువు చనిపోయిందేమో అనుకున్నా. కానీ ఇంత పెద్ద పార్కులో జంతువు చనిపోవడం ఏంటి, వాసన రావడం ఏంటి అప్పటికే అనిపిస్తుంది. చుట్టూ చూస్తే కూర్చోడానికి కూడా ఏమీ లేదు, అన్నీ రాళ్ళు పెట్టి ఉన్నాయి. ఈ పార్కులో రాళ్ళు పెట్టి ఉండడం ఏంది అని అర్థం కాలేదు. అప్పుడే మా బ్యాక్ సైడ్ నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు సౌండ్ వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసా, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మరి ఏమై ఉండొచ్చు, నాకేమైనా భ్రమణ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు గట్టిగా ఎవరో అరిచిన సౌండ్ వినిపించింది. వెంటనే తిరిగి ముందలకి చూస్తే నా ఫ్రెండ్ గాడు అరిచాడు. ఏమైందిరా అంటే ఎవరో నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించిందిరా, అందుకే గట్టిగా అరిచా అంటాడు. ఇది చెప్పగానే నాకు కూడా అలా అనిపించడంతో పదండి వెంటనే మనం వెళ్ళిపోదాం, అవసరం లేదు ఈడ అని చెప్పాను. అలా వెళ్తూ ఉన్నప్పుడే మా బ్యాక్ సైడ్ నుండి 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. అది చూడగానే మాటలు కూడా రాలేదు. కానీ వాళ్ళు చూడడానికి మనుషుల్లా మాత్రం అస్సలు లేరు. బాడీ అంతా కాలిపోయినట్టు, కుళ్ళిపోయిన వాసన, ముఖమైతే అసలు కనిపిస్తలేదు. మరి వాళ్ళు దయ్యాలు కావచ్చు, కానీ మాకు ఆ టైంలో ఆ భయానికి వాళ్ళు ఎవరనేది కూడా సరిగ్గా చూడలేకపోయాం. వెంటనే ఆ పార్కు బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి అలా ముందుకు వెళ్తూ ఉండగానే వాళ్ళు నడుచుకుంటూ వచ్చేది పరిగెత్తడం స్టార్ట్ చేశారు వాళ్ళు మా వెనక. వెంటనే మేము భయపడిపోయి ముందర ఉన్న ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చి దాక్కున్నాం. అప్పుడే కొద్దిసేపటికి ఒక బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సు నెంబరే 501, 501. వెంటనే ఆ బస్సు ఎక్కాం, ఎందుకంటే ఆ బస్సులో ఎవరైనా ఉంటారో మాకు కొంచెం సేఫ్టీ ఉంటుందని. కానీ ఆ బస్సు ఎక్కిన తర్వాత ఇంకా చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఆ బస్సులో ఎవ్వరూ లేరు, ఒక కండక్టర్ డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఆ బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ మా వైపు అసలు రావట్లేదు. టికెట్ తీసుకోవడానికి, కనీసం మాతో మాట్లాడడానికి కూడా రావట్లేదు. అయితే మా గ్యాంగ్లో ఒకడు ముందరికి వెళ్ళి కండక్టర్తో మాట్లాడాలి అనుకుంటాడు, పోయి టికెట్ తీసుకో అని చెప్పడానికి. అక్కడికి వెళ్ళి చూడగానే సీట్లో కూర్చున్న కండక్టర్ చనిపోయి ఉన్నాడంట. అతనికి బాడీలో ఒక కత్తి గుచ్చినట్టు ఉంది, బాడీ అంతా కుళ్ళిపోయినట్టుంది. దీన్ని చూసిన మా ఫ్రెండ్ గాడు దెబ్బకు షాక్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కొద్దిసేపటికి ఒక 5 minutes తర్వాత లేచాడు.
లేచిన వెంటనే మా వైపు చూసి కండక్టర్ చనిపోయాడ్రా, నేను చూసి భయపడ్డా అని చెప్తాడు. కానీ మా పక్కనే నిలబడి కండక్టర్ ఇతన్ని లేపుతూ ఉన్నాడు. ఇది చూసిన వెంటనే మా ఫ్రెండ్ గాడు నువ్వు చనిపోయావు కదా అంటే, ఏ టైంలో జోక్స్ ఎందుకు వేస్తానో, నేనెందుకు చనిపోతా అని చెప్పాడు. అయితే ఆ కండక్టర్ నా దగ్గరికి వచ్చి, ఈరోజు నీతో పాటు చాలామందిని చంపాలని చూస్తున్నావు, నాకు అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత అది క్లారిటీ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరికీ విచిత్రంగా జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే ఒక ఫ్రెండ్ ఏమో అరుస్తూ ఉన్నాడు, ఇంకో అతను నవ్వుతూ ఉన్నాడు, ఇంకో అతను భయపడుతూ ఉన్నాడు, ఇంకో అతను కిటికీలో నుండి బయటికి చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. వీళ్ళందరి చూడగానే నాకు భయమవుతుంది. వెంటనే కండక్టర్ వైపు చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. మా బెస్ట్ ఫ్రెండ్ కాడు కూడా అరవడం చూసి షాక్ అయ్యా. ఇప్పటి వరకు నేను ఇది ప్రాంక్ ఏమో, మా ఫ్రెండ్స్ అందరూ కావాలని చేస్తున్నారేమో అనుకున్నా. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అరవడంతో నాకు కూడా భయం మొదలైంది. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా, దేన్ని చూసి అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని అడిగా. అరే వాడు చెప్తున్నది ఏంటంటే అతన్ని ఎవరో కొట్టడానికి వస్తున్నారంట, ఎవరో కత్తి తీసుకొని పొడవడానికి వస్తున్నారు, వాళ్ళు మనుషుల్లాగా లేరు, ఇందాక చెప్పాను కదా కుళ్ళిపోయిన శవం ఎలా ఉందో అలానే ఉన్నారంట. దాన్ని చూసి ఇతను భయపడిపోతున్నాడు. అయితే వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు కొడుతున్నారు, కొట్టి మాయమవుతున్నారు. కానీ ఆ దెబ్బ మాత్రం రియల్గా తాకినట్టు అనిపిస్తుంది. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు నేను బయటికి చూసా బస్సు ఎక్కడి దాకా వెళ్తుందా అని. కానీ ఆ బస్సు మాత్రం ఆ పార్కు చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆ పార్కు చుట్టూ ఒక 10 సార్లైనా తిరుగుతూ ఉండొచ్చు. నేను ఆ పార్కుని 10 సార్లు చూశాను. మరి ఆ బస్సు ఎందుకు అలా తిరుగుతుందో అర్థం కాక వెంటనే ఆ బస్సులో నుండి మా ఫ్రెండ్స్ అందరినీ తోసేశాను. నేను కూడా దిగాను. కానీ నా ఫ్రెండ్స్ అందరూ దిగినట్టే అనిపించింది. కానీ కింద చూస్తే నా ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఆ బస్సు కూడా మాయమైపోయింది. నేను ఎక్కడైతే దిగానో దాని ఆపోజిట్లోనే ఆ పార్క్ ఉంది. ఆ పార్కు బయట ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు శ్మశానం 501 అని రాసి ఉంది. దాన్ని చూసిన వెంటనే నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయా. మార్నింగ్ లేచి చూస్తే ఒక హాస్పిటల్లో ఉన్నా. ఆ హాస్పిటల్లో పోలీసులు, డాక్టర్లు అందరూ నా దగ్గరే ఉన్నారు. నన్ను లేపి ఏం జరిగింది అని అడిగారు. నేను ఇదంతా స్టోరీ వివరించా. కానీ వాళ్ళు నమ్మట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎలా ఉన్నారో, ఏంది అనేది ఇప్పటి వరకు తెలియలేదు. మరి ఏం జరిగి ఉండొచ్చు? ఆ బస్సు నిజంగానే ఉంది అని వీళ్ళకు ఎలా నిరూపించాలో తెలియలేదు. మీరేమంటారో, ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్లో తెలిపి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.